తెలంగాణలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న నగరాలు పట్టణాలకు వెళ్లే బస్సుల్లో మాత్రం ఛార్జీలు పెంచేసిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. టోల్ గేట్ ఛార్జీలు కూడా ప్రయాణికులు జేబులోకి చిల్లులు పెడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దూరం పేరుతో ఛార్జీల మోత మోగిస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ కైనా సూర్యాపేటకైనా గత ఏడాది ఎంత దూరమో ఇప్పుడు అంతే దూరం. కానీ ఆర్టీసీ మాత్రం రూట్ ను బట్టి 3 నుండి 4 కిలోమీటర్ల దూరం పెరిగిందని చెబుతుంది. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు గతంలో 132 కిలోమీటర్ల ఛార్జీలు తీసుకోక ఇప్పుడు 135 కిలోమీటర్లకి వసూలు చేస్తున్నారు. గతంలో హన్మకొండ నుంచి ఏటూరు నాగారానికి 111 కిలోమీటర్లకు ఛార్జీ తీసుకోక ఇప్పుడు 115 కిలోమీటర్లు అంటుంది ఆర్టీసీ. ఒక్కో రూట్ లో 4-5 కిలోమీటర్ల దూరం పెంచేసి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. టోల్ గేట్ ఛార్జీలు కూడా 20 నుండి 30 వరకు పెంచి తమ జేబులకు చిల్లులు పెట్టిందని కొందరు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గతంలో చిల్లర సమస్య పేరుతో ఆర్టీసీ టికెట్ ఛార్జీలని 1-2 రూపాయలు పెంచింది. కానీ ఇప్పుడు ఏకంగా నగరాలు పట్టణాలకు దూరాలని కూడా రౌండప్ పేరుతో పెంచేసింది. రౌండప్ విధానంలో ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణ దూరాన్ని పెంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ హనుమకొండ మధ్య ఛార్జీ అదనంగా 20 నుండి 30 రూపాయలు పెరిగింది. హనుమకొండ నుండి ములుగుకి 47 కిలోమీటర్ల దూరం అయితే 50 కిలోమీటర్లుగా చూపిస్తూ బస్ ఛార్జీని ఆర్టీసీ 70 నుంచి 80 రూపాయలకు పెంచారు. ఏటూరు నాగారం వరంగల్ మధ్య దూరం 111 కిలోమీటర్లు అయితే 115 కిలోమీటర్లకు పెంచారు. ఒక టోల్ గేట్ కు ఆర్టీసీ 420 రూపాయలు చెల్లిస్తే రోజుల్లో ఎన్ని ట్రిప్పులైనా తిరగొచ్చు. హైదరాబాద్ సూర్యాపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, కరీంనగర్ టు హైదరాబాద్ రూట్లలో ఒక్కో బస్సు రోజుకి సుమారు రాను పోను 4 ట్రిప్పులు తిరుగుతుంది. సగటున 40 మంది చొప్పున ఒక బస్సులో రోజుకి 160 మంది ప్రయాణిస్తారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి 46 చొప్పున 7,360 ఆదాయం టోల్ ఛార్జీల రూపంలో ఆర్టీసీ తీసుకుంటుంది. చెల్లించే టోల్ మొత్తానికి ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఛార్జీల లెక్కకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణ ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు రవాణా సంబంధించినటువంటి వసతి కల్పించడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం నుంచి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం కూడా దాదాపుగా సంవత్సరానికి 3-4 వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఒకవైపు సబ్సిడీ రూపంలో చెల్లిస్తుంది. రీసెంట్ గానే 10 కోట్ల మహిళల ఆదాయం దాటిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం మహిళలకు ఉచిత వసతి సంబంధించి రవాణా సంబంధించిన విషయంలో సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు ఆర్టీసీ పరోక్షంగా తమ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఇప్పటికే ఎక్కడ కూడా నేరుగా ఆర్టీసీ ఛార్జీలు వడ్డించినట్టుగా కనపడకుండా పరోక్షంగా ప్రయాణికుల పైన భారం వేస్తూ తమ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. దీంట్లో భాగంగా గతంలో చిల్లర సమస్య పేరుతోటి ఆర్టీసీ సంబంధించిన టికెట్ల విషయంలో 4.5 రూపాయలు ఉంటే దాన్ని 5 రూపాయలు చేయడం, 20, 25, 26 రూపాయలు ఉంటే దాన్ని మార్జిన్ చేయడం, 20 అంటే 21, 22 ఉంటే 25 చేయడం, 25 ఉంటే 26, 20 ఉంటే 30 చేయడం, ఇలా మార్జిన్ చేసి చిల్లర సమస్యను పరిష్కరించుకుంటున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ ఇప్పటికే ప్రయత్నం చేసినటువంటి ఆర్టీసీ అధికారులు ఈసారి మరోసారి సరికొత్త ఎత్తుగాలను ఎంచుకున్నారు. ఈసారి కిలోమీటర్ల మేర టోల్ ఛార్జీల రూపంలో ఇతర మొత్తం డబ్బుల్ని వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఎక్కడ కూడా ఆర్టీసీ అధికారికంగా ఎక్కడ వీటిని ప్రకటించట్లేదు. మరోవైపు దీనికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఒక ప్రకటన లేకుండానే పరోక్షంగా ఆదాయాన్ని కొంత మేరకు పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పేసి కూడా ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు కిలోమీటర్ల దెబ్బను కూడా పరోక్షంగా వడ్డిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు ఉన్నటువంటి ఆర్టీసీ కిలోమీటర్లకు సంబంధించి ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అంత ఛార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు సరాసరి చేసి వసూలు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు 112, 113 కిలోమీటర్లు ఉంటే దాన్ని 115 చేయడం, ఇలా వరంగల్ హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కరీంనగర్, ఒకవైపు హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ సూర్యాపేట లాంటి ఏరియాలో ఎక్కడ కూడా కిలోమీటర్ల దూరం పెరిగినప్పటికీ కూడా దాన్ని ఈక్వల్ గా చేసేసి దాని రూపాన కూడా పెద్ద ఎత్తున కూడా ఆ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ప్రయాణికులు బాగుపోతున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కి ఇప్పటికీ 20 నుంచి 30 రూపాయలు ఎక్కువ, 10 రూపాయల ఛార్జీని కొన్ని చోట్ల 20 రూపాయల ఛార్జీని కూడా పెంచినట్టుగా కూడా ప్రయాణికులు గుర్తించారు. దీంతో చాలా చోట్ల ప్రయాణికులు ఎందుకు ఛార్జీ పెరిగిందంటే కూడా కండక్టర్లు కానీ ఆర్టీసీ సిబ్బంది కానీ ఇక్కడ కూడా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేము వసూలు చేస్తున్నాం తప్ప మాది ఏం లేదని చెప్పేసి కూడా ఒకవైపు వాళ్ళు దబాయిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఎక్కడ కూడా అన్ని కనిపించకుండానే ఆర్టీసీ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది. టోల్ ఛార్జీలు కూడా వాటిని కూడా ప్రయాణికుల పైన భారం విధిస్తూ
ఆర్టీసీ అయితే ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.